జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలోని పాతగాయ క్షేత్రం నందు నిర్వహించారు. అయితే నియోజకవర్గంలోని 12,000 మంది ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీర, పసుపు కుంకుమ కానుకగా అందజేశారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగాయ క్షేత్రంలో అయితే ఆధ్యాత్మిక శోభలు ఎలుపుకున్నాయి. ఏదైతే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అయితే ఈ పూజలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అయితే 12,000 మంది ఆడపడుచులకు 12,000 మంది చీరలు, అదే పసుపు కుంకుమ, ఇదైతే పూజా సామాగ్రి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. ఇక్కడ ఏదైతే ఈ విషయంపై ఎమ్మెల్సీ ఎవరైతే హరిప్రసాద్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో కూడా చీరల పంపిణీ అయితే జరుగుతుంది ఆడపడుచులకు. అసలు ఎమ్మెల్సీ ప్రసాద్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి అసలు ఏంటి అనేది తెలుసుకుందాం, అసలు ఆయన ఆనందం ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు ఈ వ్రతానికి సంబంధించి? ఈ అమ్మవారి పురోహితిగా అమ్మవారి శక్తిపీఠంలో శ్రావణ మాసంలో ఒక శుక్రవారం నాడు జరిగే ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల కోసం ఎవరైతే స్థానికంగా ఎమ్మెల్యే అయితే ఉంటారో వారు చీరలు, పసుపు కుంకుమ ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఆ విషయాన్ని ఆయనకి తెలియజేసినప్పుడు ఈ పరంపరను మనం కొనసాగించాలి, ఇంకా ఘనంగా ఈ ఏడాది చేయాలి. అక్కడికి ఎన్ని చీరలు, పసుపు కుంకాలు అవసరం అవుతాయి, మన వైపు నుంచి ఒక 24,000 చీరలు, పసుపు కుంకాలు అందజేయండి అని చెప్పారు. అయితే ఇక్కడ ఉండే టైం లిమిటేషను, ఏరియా లిమిటేషన్ కారణంగా 6,000 మంది మాత్రమే ఒక పూటలో వ్రతాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పినప్పుడు ఆయనకి సరే అయితే 12,000 చీరలు నేను ఇక్కడి నుంచి పంపిస్తాను, వ్రతానికి వచ్చిన వాళ్ళకి 6,000 మందికి ఇవ్వండి, మిగిలినవి వచ్చిన భక్తులకి అందజేయండి అని చెప్పారు. ఆ మేరకు 2 రోజుల క్రితమే చీరలు, పసుపు కుంకుమ ఇక్కడికి చేరాయి. ఈరోజు ఉదయం 6 గంటలకి వ్రతాలు ప్రారంభమైనవి. 4 బ్యాచీలుగా ఈ వ్రతాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క బ్యాచ్లో 1,500 మంది ముత్తైదులు కూర్చొని వ్రతాలు చేసుకునే ఏర్పాట్లు ఇక్కడ ఈఓ గారి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది చేశారు. అయితే ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి వర్షం పడటం కారణంగా ఉదయం కూడా వర్షం ఉన్నప్పటికీ భక్తులు వర్షంలోనే తడుచుకుంటూ వచ్చి వ్రతాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి ఈ ఆలయం అంతా శోభాయమానంగా, దేదీప్యమానంగా ఒక భక్తిభావంతో విరాజిల్లుతుంది. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 2 బ్యాచీలు పూర్తయినాయి, మరో ఇంకొక 2 బ్యాచీలు కొనసాగనున్నాయి. ఏదైతే చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆధ్యాత్మికంగా అయితే చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొణిదెల నాగబాబు గారి సతీమణి కూడా ఇక్కడికి ఇచ్చేశారు. ఆవిడ చేతుల మీద కూడా కొంతమంది భక్తులకి ఇచ్చారు. అది ఎలా వచ్చేసి ఉదయం నుంచి వారి కుటుంబానికి చెందిన నాగబాబు గారి సతీమణి పద్మావతి గారు తొలి చీరను ఆడపడుచుకు ఆవిడ చేతుల మీదుగా అందించడం పాటు దాదాపు ఒక 1000 మందికి ఆవిడే స్వయంగా చీరలు, పసుపు కుంకుమ అందజేశారు. అది వారి కుటుంబంలోనే ఈ భక్తిభావం ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ చెప్తున్న మాటలు ఇది. ఏదైతే మొదటి చీర నుంచి 1000 మంది వరకు కూడా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులే ఇక్కడ నేరుగా మహిళలకు పంచడం, అయితే కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య ఉన్నారో కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ నేరుగా అయితే మహిళలకు, ఎవరైతే భక్త మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పూజ సామాగ్రిని 1000 మంది వరకు పంచారంటూ కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్ మనతో చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది పిఠాపురంలోని ఏదైతే క్షేత్రం నుంచి ఉన్న పరిస్థితి.